సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు అడుగుతున్నా, ఇది వచ్చేసి గండికోట బ్లాగ్ 2. సో ఈరోజు లేట్ ఎందుకు ఏంటంటే, సో యాక్చువల్లీ బ్లాగింగ్ చేస్తున్నప్పుడు నా కెమెరాలో వాయిస్ రికార్డ్ కాలేదన్నమాట. సో అందుకని లేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అయిపోయింది, బాబర్ లస్సీ కూడా తాగేసి బయలుదేరుతున్నాను యాక్చువల్లీ. సో మన పనున్న వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సో నేను యాక్చువల్లీ సిటీలోనే మనం బ్రేక్ ప్యాడ్స్ అవి చేంజ్ చేసుకోవాలి, కానీ చేంజ్ చేసుకోలేదు, టైం లేదని. సో ఇప్పుడు ఇక్కడ షోరూంలో చేంజ్ చేసుకొని అండ్ బండి ఒకసారి చెక్ చేయించుకొని స్టార్ట్ అవుతుంది. వచ్చేసింది నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ వచ్చేసాను. చెప్పడదో తెలియదు, వాళ్ళకి వచ్చేసిన అందరూ ఎక్కువండి. నేను జాయిన్ అయిపోతాను. ఫస్ట్ మనకి బండి కండిషన్ ఇంపార్టెంట్. జాగ్రత్త నా వీడు హ్యాండ్ ఇచ్చాడంటే గరడగాడు, నేను చావాల్సింది. సో అందుకని వచ్చేసాను. సో హాయ్ భయ్యా, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నాను. బండి నేను అండ్ చేసి మార్చాలి. సో ఇప్పుడు కర్నూలు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నా. సో చైన్ అయితే బీభత్సంగా సౌండ్ వస్తుంది. సో అసలు నడపబోతే తెలియదు బండి. సో అందుకని నేను చైన్ టైట్ చేపించి క్లీన్ అండ్ లూప్ చేపిద్దామని సో బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేపిస్తాను అనమాట. యాక్చువల్లీ హైదరాబాద్లోనే చేంజ్ చేయాలి, కానీ నిన్న టైం లేక కుదరలేదు. సో ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేపించేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్. మనోడి పేరు బబ్లు అనమాట. చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. వేరే బండి చేస్తున్నా కూడా అది ఆపి మరి నా బండి చేస్తున్నాడు అనమాట. బబ్లు థ్యాంక్స్. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. బ్రేక్ ప్యాడ్స్ చేసుకున్నాము. లెట్స్ గో. సో ఫుల్ ఎండ వాడి అంటే రోడ్స్ రావడంతో, అదే కొత్త ప్రభుత్వం రావడంతో డెవలప్మెంట్ అనేది శరవేగంగా జరుగుతుంది, కనపడుతుంది కదా. రోడ్స్ అన్ని ఎక్స్టెండ్, రోడ్స్ అన్ని తప్పదు. యూ హ్యావ్ టు పాస్ ఆల్ దీస్ థింగ్స్. ఇదే గురించి. సో అంత ఆఫ్ రోడింగ్ ఇంకా చాలా బాగుంది. సో అన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి సో ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసినట్టున్నాం. ఏదో విలేజ్ కనపడుతుంది, విలేజ్ వస్తుంది. అసలు ఊరు దాటేసాం అనమాట. నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటారు. మన రైట్ సైడ్లో దాటిన తర్వాత డెవలప్ చేస్తున్నారు దాన్ని. చాలా బాగుంది. అటు ఇటు కొండలు సో చాలా అడ్వెంచరస్గా ఉంది. అసలు రోడ్డు మీద కొండలు ఉన్నాయి చూడండి, కనపడతాయి కొండలు. చాలా బ్యూటిఫుల్గా అడ్వెంచరస్గా ఉంది రోడ్. యాక్చువల్లీ చాలా బాగుంది చూడండి. కొండలు మధ్యలో నుంచి రోడ్ చేశారు. యాక్చువల్లీ స్టోన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి కొండలు.
దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. మన తెలిసి కొండ దాటిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం ట్రెక్లో ఉన్నాం. ముందు యాక్చువల్ ఒక చిన్న ఘాట్లో వస్తుందంట. ఘాట్ దిగిన తర్వాత టెంపుల్. ఆటోమేషన్ రైతులు ఎట్లా ఆడబోతున్నారు. సో ఆల్మోస్ట్ వచ్చేసుకున్నాం ముందు చెప్పుకుంటారు. సో వచ్చేసుకున్నాం బైక్ వచ్చేసుకున్నాం. ఇదే పార్కింగ్ తీసుకుంటాం. పై వచ్చేటప్పుడు సో చూద్దాం. స్పాట్లో వెళ్ళి కొండలు ఎక్కువ చాలా అది కూడా లోపల ఉంటుంది. లోపల లెఫ్ట్ సైడ్ ఇది కోనేరు. ఇది స్టెప్స్ ఎక్కితే లోపల ఇంకా గుళ్ళు ఉన్నాయన్నమాట. అసలు వచ్చేదారు అయితే అల్టిమేట్ అన్నదాన సత్రం. ఎంట్రన్స్లోనే అన్నదాన సత్రం. ఇటు వే ఉంది. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్తే అటు దిగొచ్చు, ఇట్లా వెళ్తే ఇటు దిగాలి. ఇది కోనేరు. దర్శనం అయిపోయింది ఇప్పుడు. చూసారు కదా వ్యూ చూడండి. అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇదిగోండి అక్కడి నుంచే వచ్చాను. కనపడుతుంది. అక్కడి నుంచి వచ్చాను అన్నమాట. కొండలు
ఇప్పుడు దారి ఎక్కించాయా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలి అవసరం పట్టుకెళ్ళాలి ఓకే ఓపెనే ఉన్నాయంట చాలా వచ్చింది బ్రిడ్జ్ అన్నమాట కొండల నుంచి సరే బ్రహ్మంగారు చెప్పిన నంది రేపు పెరిగితే అయిపోతుంది కథం కేల్ కథం దుకాణం బంద్ అని చెప్పింది ఇదే ఈ నందే ఈ నంది బ్రహ్మంగారు చెప్పిన నంది ఇది మెయిన్ గుడి ఇప్పుడు టైం క్లోజ్ అయిందన్నమాట 3:15కి తెరుస్తారంట సో ఇదేనండి చూసారు కదా మొత్తం టెంపుల్స్ అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కోనేరు గాంధీ నాకైతే తెలియదు మీరెక్కర్లేదండి
గజస్తంభాన్ని గుర్తుపెట్టారో లేదో, నేనే రాజు నేనే మంత్రిలో ఉంటాను అన్నమాట స్టార్టింగ్ సీన్. ఇదే కోనేరు అనమాట. ఇది కొంచెం రీసెంట్గానే కట్టినట్టున్నారు మరి, అంటే రెనోవేషన్ ఏమైనా చేసినట్టున్నారు. ఇదే కోనేరు లోపల.